ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శిగా పెద్దిరెడ్డి నందినిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో జిల్లా అధ్యక్షుడు వి దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి వీధి సాయినాథ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి, ఉపాధ్యక్షుడు ఐవి రామరాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ ఉపాధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏపీఎంఎఫ్ బలమైందని, పాత్రికేయులకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం యూనియన్ బలోపేతం దిశగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకినాడ ఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శిగా బీఆర్కే స్టాఫ్ రిపోర్టర్ పెద్దిరెడ్డి నందినీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలపై ఏపీఎంఎఫ్ నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్ట్ పిల్లలకు విద్యా రాయితీల కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి టీవీ5 సుధాకర్, వైస్ ప్రెసిడెంట్లు టీవీ9 రామకృష్ణ, వార్తా పల్లం రాసు, మహా టీవీ నాగేశ్వరరావు, ప్రైమ్9 కృష్ణ, ఐ న్యూస్ లోవరాజు, మహా టీవీ సూర్య, దాసు, చందు, రాజ్ న్యూస్ చింటూ, ఐ న్యూస్ రూరల్ రిపోర్టర్ ఎస్ లక్ష్మణరావు, వైఎన్సీ ఛానల్ గణపతి, N99 సుబ్బు, సాక్షి దొరబాబు, రూరల్ సిటీ కేబుల్ రిపోర్టర్ బివి భాస్కర్, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయనకి ఫోటోసేషన్ తీసుకున్నాం. దయచేసి కూర్చోవాలనుకుంటున్నాను. మాట్లాడతాను. జిల్లా కమిటీని జిల్లా యూనియన్ మరింత బలోపేతం దిశగా నా మిత్రుడు, నా పెద్దల సన్నిహితుడు రాజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మరింత బలోపేతం చేయడానికి మహిళా కార్యదర్శిగా బీఆర్కే జిల్లా నందిని గారికి మిత్రులందరికీ కూడా చెప్తున్నాను. యూనియన్ బలోపేతానికి ఎంతో వచ్చేసి దగ్గర రామకృష్ణ గారు కావచ్చు, అలాగే పెద్దాపురం కావచ్చు, రాజా గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఇది అవ్వచ్చు, కానీ తర్వాత వాళ్ళు అనుకున్న చెప్పిన ప్రశ్నలకు కంపల్సరీ ఈ సంవత్సరంలోనే చేస్తే ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఎవరు డిస్కరేజ్ అవ్వచ్చు, ఒక సంవత్సరం మనం కొన్ని వెనకబాటుతనం మన యూనియన్లో ఏమవుతుందో చెప్పుకోలేదు. యూనియన్ బలోపేతం చేసే దిశగానే తీసుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు చేసుకున్నాము. అక్కడ లోకల్గా మీటింగ్ పెట్టుకొని, ఎందుకంటే కొంతమంది లేరు, కొంతమంది స్తబ్దంగా ఉన్నారు. కష్టపడి పనిచేసేవాడిని కరెక్ట్గా పనిచేసేవాడిని ముందుకు తీసుకెళ్దాము. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఈక్వేషన్స్ బయట అనుకుని చేస్తూ ఉంటాము, కానీ పనిచేసేవాడు కూడా ఇంపార్టెంట్, దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాము. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ పిఠాపురం పెట్టాలని నేను ప్రపోజ్ చేస్తాను. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు తను జాబులిచ్చా హైదరాబాద్ వెళ్ళిపోయాడు సార్. సో పిఠాపురం నియోజకవర్గానికి అధ్యక్షుడు లేడు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ ఈ 1 వీక్లో మీరు వీలైతే పెట్టేసుకోగలిగితే మంచిది. పిఠాపురం నుంచి మీరు ఎప్పుడు పెట్టాలనేది అంటే 2 చేతులు కలిస్తేనే చెప్పడం వస్తుంది. మేము ఇక్కడ ప్రపోజల్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తేనే మేము అక్కడ రాగలుగుతాం. అప్పుడు మేము పెట్టమని మేము చాలాసార్లు అన్ని నియోజకవర్గాలకి నేను చేసి చెప్పాను, మీటింగ్ పెట్టినాను. అంటే మా జిల్లా కార్యదర్శి వాళ్ళు కూడా చెప్పాను. ప్రతి ఒక్కరికి నియోజకవర్గం చూస్తే విజయదశమి వచ్చింది. అంటే ఇది విలేజ్లోకి తీసుకున్నాము. వాటిని మన జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ గారు గార్డెన్లో సంతరించి ఫోటోసేషన్ తీసుకోవడంతో దీంట్లో చూస్తాం. అలాగే నూతనంగా ఎన్నికైన నూతనంగా పంచాయతీ కావాలన్న రెడ్డిపల్లి రాజేష్ గారు, నందిని గారు కూడా వారి భవిష్యత్ కార్యాచరణ గురించి క్లోజ్ మీటింగ్ మనం కంక్లూడ్ చేసుకున్నాం. నందిని గారు
గురుగారు ఎలా చూడండి. సీని గారు రండి సార్. ఓకే రైట్. రన్నింగ్లోనే ఉంది.